నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలతో మమేకమవుతున్న కంది శ్రీనివాసరెడ్డి. ప్రజాసేవా భవన్ కు వచ్చే వారితో ఆత్మీయ భేటీ. ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు. స్మారక స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు. జడ్పీ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా. త్వరలోనే తేదీని ప్రకటిస్తామన్న జడ్పీ చైర్మన్. ఆదివాసీ గూడాలలో పర్యటించిన కంది శ్రీనివాసరెడ్డి. దండారి ఉత్సవాల్లో గిరిజనులతో మమేకం. ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు. తరలి వెళ్లకుండా ఎక్కడికక్కడ నాయకుల అరెస్ట్. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన. భవిష్యత్తులో మరిన్ని సీట్లు సాధించాలని పీఓ ఆకాంక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ నాయకులు నెలకొల్పిన ప్రజాసేవా భవన్ ప్రజలు అభిమానుల రాకతో నిత్యం సందడిగా మారుతోంది. ఆయనను కలిసేందుకు వస్తున్న వారితో మమేకమవుతున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. సిరికొండ, వామపూర్ గ్రామాల నుండి తరలి వచ్చిన వారితో కేసీఆర్ ఆత్మీయంగా భేటీ అయ్యారు. సమకాలీన రాజకీయాలపై చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించుకుందామని భరోసా కల్పించారు. వీళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. ఉషారావు కాక లక్ష్మణ్ పటేల్ గారికి, బాబురావు గారికి వీళ్ళకైతే అనుభవం ఉంది. యూత్ పిల్లలు జోగు రామన్న మంత్రి ఉన్నప్పుడు మస్తు పైసలు సంపాదించారు, మినిస్టర్ ఉన్నప్పుడు. మళ్ళా ఎమ్మెల్యే ఒకసారి మినిస్టర్, మస్తు పైసలు. ఎలక్షన్ టైంలో ఏం చేస్తాడు తెలుసా? మీ ఊర్లో యూత్ పిల్లలు గుర్తుపెట్టుకోండి, కళ్ళు డబ్బాలు పంపిస్తాడు, పైసలు పంపిస్తాడు, కుంటాలు చికెన్ పంపిస్తాడు. అన్ని మీ పైసలే, అన్ని మీ నుంచి దోచుకునే పైసలే. ఆ పైసలు తీసుకోండి, అన్నం తినండి, ఊరు మాత్రం పూర్తికేయండి. వేస్తారా? ఈ పైసలు ఈసారి నేనే ముందుండి పువ్వు గుర్తుని గెలిపిస్తా. మీ ఆదివాసులందరికీ ముందు నేను. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగాల్సిన జడ్పీ సమావేశ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. కోరం లేని కారణంగా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ప్రకటించారు. సభ్యుల సూచన మేరకు త్వరలోనే తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. మొత్తం 26 మందికి గాను 1/3 నిష్పత్తిలో 9 మంది సభ్యులు హాజరైతే సమావేశం నిర్వహించుకోవచ్చని, కేవలం 7 మాత్రమే వచ్చినందున కోరం లేని కారణంగా సమావేశం వాయిదా వేస్తున్నామని తెలిపారు. మాట్లాడడానికి సభ్యులను రావడం జరిగింది. ఈ పోస్ట్ పోన్ అయినది మన ముందే కాకుండా ప్రజా సమస్యని మన గౌరవ అధికారులు తొందరగా వేయాలని మేనిఫెస్టో కాదు. ఎందుకంటే ప్రజా సమస్యలు మాట్లాడే అవకాశం ఏదైతే వర్షాకాల అందులో మరి సమస్యలు ఇవన్నీ కూడా మరి జరిపి సర్వసభ్య సమావేశంలో చర్చించుకుంటాం. మనం అందరం కూడా సమస్య కూడా అధికారులు, గౌరవ జడ్పీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమస్య మనం అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. కాబట్టి తప్పకుండా త్వరలో మరో డేట్ కూడా మరి అతి త్వరలో డేట్ ఇచ్చేసి సర్వసభ్య సమావేశం నిర్వహించుకుందాం అనేది గౌరవ జడ్పీటీసీ సభ్యులందరికీ కూడా పేరు మనవి చేస్తూ
పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేనివని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లో స్తూపం వద్ద పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. సాయుధ పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి స్మృతి పరేడ్ నిర్వహించారు. అమరవీరుల శాంతికి చిహ్నంగా కాగడ జ్యోతిని వెలిగించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సంవత్సరం విధి నిర్వహణలో భాగంగా అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులు, మావోయిస్టులతో పోరాడి ప్రాణాలర్పించిన 264 మంది పోలీసుల నామస్మరణతో కూడిన పుస్తక్ టోలీని అందజేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు అమరవీరుల కుటుంబీకులతో కలిసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి, అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, సమయ్ జాన్రావు, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, డీఎస్పీ ఉమేందర్, సిఐలు, ఎస్ఏలు తదితరులు పాల్గొన్నారు. राजू सदाशिव बलिराम राठौर हुसैन मुस्तान తిరు ఇదేం పని మేడం ఆదిలాబాద్ జిల్లా కూడా ఎంత రిమోట్ అయిన జిల్లా కూడా ఇస్ ఆన్ ద పాత్ ఆఫ్ ప్రోగ్రెస్. ఇప్పుడు ఆల్ డెవలప్మెంట్ వర్క్స్, ఆల్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ వివిధ డెవలప్మెంట్ రిలేటెడ్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ పేస్ జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అండ్ పీస్ ప్రివైలింగ్ ఇన్ ద స్టేట్. అంటే 20 years బ్యాక్ ఉన్న పరిస్థితి ఎంత మార్పు వచ్చింది, నోబడీ కుడ్ హావ్ ఇమాజిన్ బ్యాక్ దెన్. బట్ నౌ ఆదిలాబాద్ ఇస్ ఆల్మోస్ట్ నక్సల్ ఫ్రీ డిస్ట్రిక్ట్. ఎప్పుడైతే ఈ 1976 లో ఇక్కడ మావోయిస్టు ప్రభావం పెరిగిందో అప్పటి నుంచి పోలీసుల మీద ఒత్తిడి పెరిగింది. ఫస్ట్ ఇన్సిడెంట్ 1985 లో బీబ్రా పోలీస్ స్టేషన్ లో లక్ష్మణ్ రావు అనే ఒక ఎస్ఐ గారిని పోలీస్ స్టేషన్ ముందే కాల్ చంపేస్తారు. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది పోలీసుల మీద దాడులు. అప్పుడు స్టార్ట్ అయిన దాదాపు 2001 దాకా కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో నియర్లీ 48 మంది పోలీసులు తన విధి నిర్వహణలో చనిపోయినారు. దాంట్లో ముఖ్యంగా ఒక సిఏ గారు, తర్వాత ఒక 7 ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, 11 మంది హెడ్ కానిస్టేబుల్స్, దాదాపు 29 మంది కానిస్టేబుల్స్ అసూలు బాధ్యత. బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జనం బరపట్టారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని లింగుగూడ గ్రామంలో పర్యటించి ఆదివాసీ గిరిజనులతో మమేకమయ్యారు. గ్రామానికి చేరుకున్న కేఎస్ఆర్ కు సాంప్రదాయబద్దంగా కోలాటాలు వేస్తూ ఘన స్వాగతం పలికారు. దండారి ఉత్సవాల్లో పాల్గొని వారితో కలిసి గుస్సాడి నృత్యాలు చేశారు. మహిళలతో ఆడి పాడి ఉత్సాహపరిచారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. దండారి ఉత్సవాలలో భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సంప్రదాయ వాయిద్యాలతో సాదరంగా ఆహ్వానించడం తనకెంతో సంతోషాన్ని కలగజేసిందని చెప్పారు. అద్భుతమైన గుస్సాడి నృత్యాలతో ఆకట్టుకుంటున్నారన్నారు. ఆయన వెంట అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు.
లింగుగూడ గ్రామంలో ఆదివాసి బిడ్డలతో సహా వారి దండారి కార్యక్రమంలో, వారి గుస్సాడి నృత్యంలో ఆదివాసి బిడ్డల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి ఈ దీపావళి ఉత్సవాలలో పాల్గొనే అవకాశం అదృష్టం కలిగింది. లింగుగూడ గ్రామస్తులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆదివాసి బిడ్డల మూల సంస్కృతిని, ఆదివాసి బిడ్డ వారందరి ఈ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ ఆతిథ్యాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. వారందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈ లింగుగూడ గ్రామంలో దాదాపుగా వాన్వాడ్ గ్రామానికి చెందిన వాళ్ళు, లింగుగూడ గ్రామానికి చెందిన వాళ్ళు గుస్సాడీలు అద్భుతమైనటువంటి నృత్యంతో ఆకట్టుకొని ఇక్కడి అక్క చెల్లెళ్ళు నన్ను సాదరంగా ఆహ్వానించి వారి సాంప్రదాయ నృత్యంతో నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. మళ్ళీ ఈ అభిమానానికి దాసుని నేను, మీ అభిమానమే మళ్ళీ మళ్ళీ రప్పిస్తుంది. ఇది రెండోసారి నేను లింగుగూడ గ్రామంకి రావడం. మళ్ళీ మళ్ళీ లింగుగూడ గ్రామానికి వస్తా. ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవడానికి నా వంతు కృషి నేను చేస్తా. मला गुरुनानक जारके मात्र मा बेला मोडल माते तेंक मुन्ने ते कुमाम बिम मतो बगा ओना नार मता आदिलाबाद मता मला बगा आता तानगगिर बिटे वाल हताना कीते తగడలు మల మాతరీలకు పెద్ద పండుగ. దీనిని మేము ఆకాశి పౌర్ణమి నుంచి మొదలుకొని దీపావళి అమావాస్య వరకు జరుపుకుంటాము. 4 నెలలు. అటు మామిడిగూడలోనూ కంది శ్రీనివాసరెడ్డి పర్యటించారు. అక్కడ కూడా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఆదివాసీ గిరిజనుల ఆతిథ్యం, ఆహ్వానం తనను అమెరికా నుండి రప్పించాయని కేఎస్ఆర్ అన్నారు. ఒక ఆదివాసీ బిడ్డను ప్రధానమంత్రి మోడీ రాష్ట్రపతిని చేసి ఆదివాసీల ఆత్మ గౌరవాన్ని మరింత పెంచారన్నారు. ఆదివాసులంటే బీజేపీ ప్రభుత్వానికి ఎనలేని ప్రేమ అన్నారు. టీఆర్ఎస్ కు ఓటు వేసి 5 ఏళ్ల పాటు మళ్లీ మోసపోకూడదని చెప్పారు. అందరికీ దీపావళి దండారి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. మామిడిగూడ ఆదివాసీ బిడ్డల ఇమాందారితనం, మీ నిజాయితీ, మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ ఆతిథ్యం ఇవన్నీ నన్ను అమెరికా నుంచి ఇక్కడికి రప్పించినాయి. మీ ప్రేమ, ఇంత మంచి ఆతిథ్యం, ఇంత మంచి ఆహ్వానం, మీ సంస్కృతి పట్ల, మీ సాంప్రదాయాల పట్ల నాకు ఇంత గౌరవం ఉన్నదంటే అందుకనే గుస్సాడీలతో ఆడిన పాడిన మన అవ్వలతో, అక్కలతో, పెద్దలతో నాట్యం చేసినాం. మీ మీద ప్రేమ నన్ను అమెరికా నుంచి రప్పించింది. నన్ను చూసుకోడానికి ఇక్కడ మీతో పాటు నృత్యం చేయడం, గుస్సాడీలతో నృత్యం చేయడం, ఈ దండారి పండుగకి నన్ను పిలవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది.
మీ ఊరికి మళ్ళా వస్తా. పంటలు బాగా వండాలా, అందరూ బతకాల కదా. మన ఊరంతా బతికితేనే బతికినట్ట, మన ఒక్కళ్ళం బతికితే బతికినట్ట. అందరు బతకాల, అందరికి మంచి పంట వండాలా, మళ్ళా అందరినీ దేవుడు చల్లగా చూసుకోవాలా. మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలు ఏమన్నా వస్తే కనుక దేవుడు మనల్ని కాపాడాలా. దీపావళి మీకు స్పెషల్ దీపావళి ఎందుకని చెప్పినంటే, ఢిల్లీలో మన నరేంద్ర మోడీ గారు ఒక ఆదివాసీ బిడ్డను, ఆదివాసీ పెద్దమని రాష్ట్రపతి చేసిండు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము. విన్నరా పేరు? ద్రౌపది ముర్ము విన్నరా? ర్యాలీ కూడా తీసిండ్రా? ద్రౌపది ముర్ము గారు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే మన దేశానికే మొట్టమొదటి మహిళ సెలెక్ట్ అయిందని. జై కొమరం భీం. आदिवासी डंडरी के सोडा डेम सांग 18 वर्वांग इंजर अस्के वेडिल कितेर अगटले इदु मावा डंडरी इनवल पैदा 15 रोज के इंजर ममटो भोगी की इंतम भोगिनाल बोरे 10 रोज का समाप्ति इंतेर बोरे 15 रोज गिर मांतर वेले ना पीते को बतलांते के 15 रोज गिर अंतर डंडरी मावा सोनवाल वायवाल मान पान वेले मनंत महागा ఏందవాళ్ళ కమ్మి మంది అంతా బట్టి మాన్ పాన్ గోష్ఠి అంది సాక్షి అక్కడ ఉస బేతాలు ఇంతేర్తే అదని లాసి బోధ్ నియోజకవర్గం పరిధిలోని సొనాలను మండలంగా మార్చాలంటూ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పలువురు నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ లోని టీచర్స్ కాలనీలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణను ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని మామల పోలీస్ స్టేషన్ కు తరలించారు. చాలా రోజుల నుండి సొనాలను మండలంగా మార్చాలని డిమాండ్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జీవీ రమణ అన్నారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక ఆందోళనలు జరిగాయన్నారు. ఇవాళ దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీస్ స్టేషన్లోనే దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత 6 సంవత్సరాల నుండి సొనాల మండలం కావాలని చెప్పేసి ఆయా చుట్టుపక్కల గ్రామస్తుల కోరిక మేరకు వారి యొక్క ఆకాంక్ష, వారి యొక్క మనోవేదన గురవుతున్న తరుణంలో మరి దాదాపుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి 2018 సంవత్సరంలో ఆదిలాబాద్ వచ్చినప్పుడు సొనాల మరి సాధన మండలాలు 2 కంపేర్ చేస్తానని చెప్పి మాటిచ్చి మరి ఆ మాటను తప్పిపోయి మరి ఈరోజు మా సొనాల గ్రామాన్ని మండలం చేయకుండానే అట్లనే వదిలేసిండు. మరి గ్రామస్తులందరూ కలిసి ఇందుకొరకు మరి మండలం చేస్తలేదని చెప్పేసి మరి అందరూ అంటే పార్టీలకు అతీతంగా కూర్చొని మరి ఆఖరిగా ఈరోజు నిరాహార దీక్ష కూర్చుందామని చెప్పేసి ప్రయత్నం నేను చేస్తే మరి అక్కడ ఎక్కడెక్కడ గ్రామస్తులు ఉన్న నాయకులు కానీ కార్యకర్తలని అరెస్ట్ చేసి నేను ఊర్లే లేకుండా మరి ఆదిలాబాద్లో నా ఇంట్లో స్వగృహంలో వచ్చి దాదాపు 50 మంది పోలీసులు వచ్చి నన్ను ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. మామూలు పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పోలీస్ స్టేషన్లో కూడా నేను నిరాహార దీక్ష కొనసాగుతున్నాను కాబట్టి నిరాహార దీక్షను వదిలేదే లేదు. బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవుతున్నారు. వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారిని ప్రాణదాత అంబులెన్స్లు సమయానికి ఆసుపత్రులు చేర్చి ప్రాణాలు నిలుపుతున్నాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని మేడిగూడ గ్రామానికి చెందిన పెందూరు వానికి తలకు గాయం కావడంతో రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆమెను మెరుగైన వైద్యం కోసం ప్రాణదాత అంబులెన్స్ లో హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. ఈ మేరకు ఫౌండర్ కంది శ్రీనివాసరెడ్డితో పాటు సభ్యులకు బాధిత కుటుంబీకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో మహిళ రైలు ప్రమాదంలో దుర్మరణం చెందింది. మున్సిపాలిటీ పరిధిలోని తిలక్ నగర్ కాలనీకి చెందిన 60 ఏండ్ల రజియా బేగం ఇళ్లలో పనులు జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగే పనులు చేసేందుకు వెళ్తుండగా మార్గ మధ్యలో ఆగి ఉన్న రైలు ఎక్కి దిగే క్రమంలో ఒక్కసారిగా ట్రైన్ కదలడంతో కాలు జారి కింద పడిపోయి చనిపోయింది. తల మొండెం వేరువేరు కావడంతో పాటు శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని మూటగట్టి పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
दो बेटे एक बेट, मैं वेल्डिंग काम करता हूँ। वो ऐसे ही काम करते घर पे रहते। किधर गए थे? कहाँ किनवट की कुछ तो गए थे। किनबर में उनके यहाँ बहन रहता कहते वहाँ गया। तिलक नगर में रहते ये खाला रजिया खाला बोल के है, घरों में काम करते, बर्तन वर्तन धोना वो करना करते। इधर तिलक नगर से इधर आ रहे थे, ट्रेन के नीचे से क्रॉस कर रहे थे, ट्रेन से एकदम ट्रेन सडन स्टार्ट होते ही ऐसा इंसिडेंट हो गया उनके साथ। ये घरों में काम करते, बर्तन वर्तन धोते और उनका बच्चा वेल्डिंग में कारखाने में डेली वेज काम को जाता। వేల మండలం సదల్పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సమయపాలన పాటించుకోవడం లేదని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. పాఠశాల సమయం ఉదయం 9:30 11 వరకు కూడా ఉపాధ్యాయుడు పత్తా ఉండడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులకు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంటోందని స్థానికులు అంటున్నారు. అటు గిరిజన సంక్షేమ మినీ గురుకులం బాలికల పాఠశాలలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ 7-8 మంది ఉపాధ్యాయులకు గాను ఉదయం సమయంలో 3 మాత్రమే ప్రార్థనా సమయానికి వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతోనే ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారన్న వాదన వినబడుతోంది. ఒకవైపు ఉట్నూర్ ఐటీడీఏ పీఓ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం గిరిజన సంక్షేమ పాఠశాలల్లో సిబ్బంది వైఖరి మరోలా ఉందనే విమర్శలు వస్తున్నాయి. అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థులను ఐటీడీఏ పీఓ శాలువాలతో సత్కరించి అభినందించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్టార్ 50 కళాశాలలో ఐఐటీలో 4, నీట్లో 4, ట్రిపుల్ ఐటీలో 2 విద్యార్థులు సీట్లు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి 35,000 చొప్పున చెక్లను అందజేశారు. భవిష్యత్తులో మరింత ఎక్కువ సీట్లు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీటీడబ్ల్యూ ఆదిలాబాద్ రీజియన్ గంగాధర్, స్టార్ 50 కోఆర్డినేటర్ మారుతి శర్మ, నరసింహారావు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. We are here to celebrate this success meet. ట్వెల్వ్ నుంచి ఇక్కడ స్టార్ 50 అని నడిపిస్తాం ఆదిలాబాద్లో. గురుకులం ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే మోస్ట్ టాలెంటెడ్ ఉన్నారో వాళ్ళని స్క్రీన్ చేసి ఇక్కడ స్టార్ 50 పెట్టి మనము ఐఐటి జేఈ మెయిన్స్ కోసము, అడ్వాన్స్ కోసము, అట్ ద సేమ్ టైం నీట్ కోసము మనం కోచింగ్ జరుగుతుంది. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా మన దగ్గర ఉన్న మన బెస్ట్ ఫ్యాకల్టీని ఇక్కడ పిలిపించి పిల్లలందరూ కూడా ఇక్కడ ఇంటెన్సివ్గా మనం కోచింగ్ చేయడం జరుగుతుంది. మారుతి గారు ఇక్కడ ప్రిన్సిపల్గా ఉన్నారు. అండ్ ఈ ఇయర్ మనం రిజల్ట్ చూసుకుంటే 10 మెంబర్స్ ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, ట్రిపుల్ ఐటీస్ కానీ, లేకపోతే ఉస్మానియా కానీ పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి అరౌండ్ 10 మెంబర్స్కి మనకి రిజల్ట్ వచ్చింది. అవుట్ ఆఫ్ 36 ఎవరైతే మనం ఎగ్జామ్ రాసినారో. సో మిగతా వాళ్ళందరూ కూడా సుమారుగా 30 మంది వరకు పెద్ద పెద్ద కాలేజెస్కి వెళ్తున్నారు. ఐదర్ ఇట్ వుడ్ బి జేఎన్టీయూ కానీ. హజరత్ సయ్యద్ బుర్నుద్దీన్ సిస్తీ 150వ ఉర్సు ఉత్సవాలను జయప్రదం చేయాలని నిర్వాహకులు ఫయాజ్ అహ్మద్ షామా కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని సాత్నాల్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముస్లిం పెద్దలతో కలిసి వారు మాట్లాడారు. నవంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు ఉర్సు ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. सैयद बुरहानुद्दीन चिश्ती रहमतुल्लाह अलैह 150 अपने 150 जलसे आम और 150वां कव्वाली का इंतज़ाम और उरूस शरीफ है, जिसमें सारे शहर के तमाम लोगों से अदबन गुजारिश है कि 4 तारीख के दिन वसूल है, 5 तारीख के दिन संदल है, 6 तारीख के दिन अजीम शान जलसे आम कव्वाली।
ఆదిలాబాద్ జిల్లా అడవుల ఖిల్లా ప్రకృతి రమణీయతకు అందమైన జలపాతాలకు ఈ ప్రాంతం పుట్టినిల్లు. అదే సందర్భంలో ఆదివాసులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాపై పాలకుల నిర్లక్ష్యం నానాటికి కొనసాగుతూనే ఉంది. స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న ఆదివాసీ గ్రామాలు ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. ముఖ్యంగా బోధ్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ అయినప్పటికీ ఆదివాసీ గిరిజన నాయకులే పాలిస్తున్నప్పటికీ చాలా వరకు గిరిపల్లెలకు సరైన రోడ్లు వసతులు లేవు. మెరుగైన విద్య వైద్య సేవలు అందక దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలకు నోచక దుర్భర జీవితాలు గడుపుతున్నారు. పలు గిరిజన గూడాలను అమ్మా న్యూస్ సందర్శించగా వారు పడుతున్న ఇబ్బందులపై తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నికల సమయంలోనే నాయకులు గ్రామాలను వెతుక్కుంటూ వస్తారని, ఏవేవో మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుంటారని వాపోయారు. తీరా పదవులు వచ్చాక తమను మరిచిపోతారని అంటున్నారు. నమ్మి ఓట్లు వేసి నట్టేట ముంచుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వర్షాలు కురిస్తే బ్రిడ్జి లేక అత్యవసర పరిస్థితుల్లో పడరాని పాట్లు పడుతున్నామని పేర్కొంటున్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి బతుకు జీవుడా అంటూ ప్రాణాలు నిలుపుకుంటున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కనీస మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరుతున్నారు. చేయని పరిస్థితిలో మా విలేజ్ ఇప్పుడు మళ్ళీ మాకు రేషన్ సరుకులకు మెయిన్ కారణం రోడ్డు. ఎందుకంటే రోడ్డు సౌకర్యం బాగులేక ఇప్పటి వరకు ఎందరో ఒక 2-3 ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఎందుకంటే వారిని ఇక్కడి నుంచి అందేయాలంటే అంబులెన్స్ కూడా రాని పరిస్థితి. మేము మాది ఒక జీపీ, నాగపూర్ జీపీ అయినా రేషన్ బియ్యం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మేము రేషన్ బియ్యం తీసుకోవాలంటే దన్నూరుకి వెళ్ళాలి. ఈ నుంచి 5 కిలోమీటర్ దూరంలో పోను 30 రూపాయలు, రాను 30 రూపాయలు. ఉచిత బియ్యం తీసుకోవడమే తప్ప ఈ 60 రూపాయలు చెల్లించే పరిస్థితుల్లో ఆటో కిరాయిలకు ఆ ఆటోలు కూడా చక్కగా రాని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎంతో మేము ఆశపడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది, ఆదివాసులకు న్యాయం జరుగుతుంది, చదువుకున్న పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, స్కూల్ బెడ్రూమ్ వస్తాయి అని ఆశపడ్డాం. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల మీద కక్ష కట్టినట్టు ఈ ప్రాంతంలో సౌకర్యాలు లేక, సదుపాయాలు లేక, సీసీ రోడ్లు లేవు, మిషన్ భాగీరథ నీళ్ళు వస్తలేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, అన్ని విధాల మేము చిత్రహింసలకు గురవుతున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రాంతం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయాలని మాజీ జెడ్పీటీసీ రామ్దాస్ నాక్లే అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 3 ఏళ్లుగా ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కొంతమందికి మంజూరు చేస్తోందని ధ్వజమెత్తారు. ఎక్కడే బైపోల్ జరుగుతుందో అక్కడే అభివృద్ధి కోసం నిధులు విడుదల చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు సామా రూపేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వామన్ వాంఖడే, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు మడావి చంద్రకాంత్, కిసాన్ సెల్ అధ్యక్షుడు घनश्याम శంకర్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. विधवा मेरी बहन जो आज 7 साल 9 साल से विधवा होकर आज उनको पेंशन नहीं आ रहा। जब कांग्रेस गवर्नमेंट में कोई भी विधवा हो गई तो भी उसको तुरंत डालते। अभी तक एक भी विधवा को भी पेंशन नहीं हुआ और जो 67-70 साल हो पेंशन आज तक नहीं आया। फर्ज है आप लोगों का, टीआरएस गवर्नमेंट का। जब तुम बोले नहीं बोले बोल के नहीं, आप लोग बोले कि हम 57 साल के జైనత్ మండలం మాండగడలో కనుమరుగవుతున్న జానపద కళకు జీవం పోస్తున్నారు గిమ్మ గ్రామ జానపద కళాకారులు. టీవీలు, స్మార్ట్ ఫోన్ల కాలంలోనూ నాటికలు ప్రదర్శిస్తూ విశేష ఆదరణ పొందుతున్నారు. గ్రామంలో గత 5 రోజుల నుండి ఎల్లమ్మ నాటికను ప్రదర్శించడంతో చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా తరలివస్తున్నారు. ప్రజల నుండి మంచి స్పందన లభించడం పట్ల జానపద కళాకారులు గొల్లమాడ స్వామి, వెంకట్రావు, సాయి, పెంటన్న, గంగాధర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాబురావు గారు కూడా
వేల మండలం పొన్నాల గ్రామంలో 2 రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమై రోడ్డున పడ్డ గిరిజన కుటుంబానికి దాతలు బాసటగా నిలిచారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించారు. బేల మండల కేంద్రంలో గల జై హనుమాన్ ఫెర్టిలైజర్ దుకాణ యజమాని బాధిత కుటుంబానికి కొంత నగదు అందజేసి ఉదారత చాటారు. ఈ కార్యక్రమంలో దాతలు రాజారెడ్డి, సుశాంత్ రెడ్డితో పాటు సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. పేద రైతు మొన్న షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోవడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు పేదలైనటువంటి వాళ్ళకి మాకు తోచినంత సాయం 5,000 రూపాయలు జై హనుమాన్ ఫర్టిలైజర్ నుంచి అందజేయడం జరిగింది. हमारे सर लोग पहले मदद के लिए तो अच्छे सामान्य गरीब वाले ना मदद कर रहा मन से आज ले है 5,000 रुपये दिले हमारे. హైదరాబాద్ లో హత్యకు గురైన రాథోడ్ రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఉట్నూరు మండలం అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా ఐటీడీఏ కార్యాలయం ఎదుట లంబాడీస్ జిల్లా జాయింట్ రియాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న రాథోడ్ రోహిత్ అనుమానాస్పదంగా మృతి చెందాడని, పూర్తి దర్యాప్తు చేపట్టి అనుమానాలను నివృత్తి చేయాలని పట్టుబట్టారు. బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఈరోజు ఒక విద్యార్థి 4 రోజులు అంటే అతని చేతిలో ఉద్యోగం. నిజంగా రోహిత్ అనే విద్యార్థి మృతి చెంది 6 రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు ఏం దొరా కట్టినావు? హైదరాబాద్ లో సిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టినావా? 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి ఎవరిని చూస్తున్నాయి? సీసీ కెమెరాలు హీరోయిన్లను చూస్తున్నాయి, హీరోలను చూస్తున్నాయి. నాకు అర్థం కాలే. ఒక వ్యక్తి హత్య కాపాడితే చెరువులో 4 రోజులు శవం ఉన్నది, నీ ఒక కెమెరా కనిపెట్టలేదా? నాకు అర్థం కాలే. నువ్వు ఢిల్లీలో కూర్చున్నావు 4 రోజులు, అదే మా ఎస్టీ జాతికి చెందిన ఒక యువకుడి శవమేమో. పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగడ జ్యోతిని వెలిగించి అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరోచ పోరాటం చేశారని మంత్రి అన్నారు. అనంతరం అమరుల పోలీసు కుటుంబ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి హిరావత్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతంలో కూడా 1980 సంవత్సరంలో ఆలంపేటలో జరిగినటువంటి సంఘటనలో మరి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు నేను స్వయంగా వెళ్ళి అక్కడ చూసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. రాజురా మన పక్కనే, దిమ్మదుర్తి పక్కనే రాజురా, అక్కడ కూడా పోలీస్ ఎదురుకాల్పులు, నక్సలైట్ ఎదురుకాల్పులు వాళ్ళు కూడా మొత్తం 20 మంది, ఆలంపేటలో ఒక 11 మంది, రాజురాలో 9 అంటే 20 మంది. 18 నుండి 65 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారందరికీ ఇండియా పోస్ట్ ఆఫీస్ సరికొత్త ప్రమాద బీమా ప్లాన్ తో ముందుకు వచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని పోస్ట్ ఆఫీస్ అధికారి దిలీప్ అన్నారు. నిర్మల్ ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 399 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే సదరు పాలసీదారుడు ప్రమాదంలో మరణిస్తే నామినీకి 10 లక్షల రూపాయల బీమాను ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఈ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చూడడం జరిగింది. ఇందులో ఇన్సూరెన్స్ కల్పించడానికి తపాలా శాఖ, ఐపీపీబీ ద్వారా మరియు టాటా కంపెనీతో టైఅప్ అయి
కేవలం 399 రూపాయలకే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఈ టాటా జిఏజీ పాలసీకి 18 నుంచి 65 సంవత్సరాల ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. ఈ పాలసీ కవరేజ్ వివరాలు వచ్చేసరికి యాక్సిడెంటల్గా మన ప్రమాదం జరిగితే మరణించినట్లయితే నామినీకి 10 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది. దానితో పాటు వారి పిల్లలు చదువుకునే వారు ఉన్నట్లయితే అదనంగా మరొక 1 లక్ష రూపాయలు కూడా అందజేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా బైంసా మండలం తిమ్మాపూర్ గ్రామ సమీపంలో బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై గ్రామానికి చెందిన దళిత మహిళలు రస్తారోకో చేపట్టారు. దళితులకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పేదలకు అందడం లేదని ఆందోళనకారులు ఆరోపించారు. దళిత బంధు ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఇవ్వాలని, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు. ఉచిత పథకాలను బాగున్నాయి, కాకపోతే ఏంటంటే ఆ ఉచిత పథకం పేదోడికి అందాలని ఆశ అంతే. పేదోడికి అందక అతని కార్యాలయం దోగడము, మన డబుల్ బెడ్రూమ్ అట్లా ఉండడము. దళిత బంధు అనేది ప్రతి ఒక్కరికి 3 లక్షలు వచ్చి ప్రతి ఒక్కరికి 100 రూపాయలు పంచేయండి. వర్షాల వల్ల ప్రతి ఉపాధి లేదు, తిండి లేదు, ఆ పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రతి ఒక్కరికి రావాలా డబుల్ బెడ్రూమ్, అదే స్థితి ఉంది. ఏదైతే ఎలక్షన్స్ ఇంతకుముందు హైదరాబాద్లో జరిగిందో అప్పుడు లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ మొత్తం రాష్ట్రం అంతటా ఇస్తున్నారు. కాబట్టి అట్లా కాకుండా మన దగ్గర ఏదైతే ఈ 100-500 ఇచ్చి చాటల తౌడు పోసి ఇతరులకు కయ్యం పెట్టినట్లు ఈ మొత్తం దళితులలో అంతా లొల్లులు అవుతున్నాయి. కాబట్టి ఇచ్చినట్టు ఒక తాలూకాలో మండల్ వైజ్గా ఒక తాలూకా ఉంది. ఇలా మన నిజాం సాగర్ లోకల్ కాన్స్టిట్యూన్సీ ఉంది, నిజాం సాగర్ మండలం మొత్తం ఇస్తున్నారు. కాబట్టి అక్కడ లొల్లేవు. అదే విధంగా ప్రతి మండల లేకపోతే విలేజ్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ గార్డెన్లో జెడ్పీ చైర్మన్ కొరిపెల్లి విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ముథూల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ హాజరయ్యారు. ముందుగా ఎజెండాలోని అంశాలను శాఖల వారీగా చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జెడ్పీ సీఈఓ సుధీర్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీనియర్ రెసిడెంట్స్ అని చెప్పి 24 మంది ప్రొఫెసర్స్ నిర్మల్ జాయిన్ అయ్యారు. ఏ విషయంలోనూ మనిషికి కింద కాలు గోరు నుంచి పై వరకు కూడా ప్రతి ఒక్కదానికి ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు. ఆ స్పెషలిస్ట్లో ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఇక్కడే జరుగుతుంది. దయచేసి మనము ప్రభుత్వ ఆసుపత్రిని ఉపయోగించుకోండి. ప్రైవేట్ హాస్పిటల్కు ఫోన్ అవసరం లేదు. డబ్బు లేకుంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోండి, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రి అన్ని చికిత్సలు జరుగుతాయి. హైదరాబాద్ కూడా పోయే అవసరం లేదు. ప్రొఫెసర్స్ వాళ్ళు ఎక్కడైనా ప్రొఫెసర్, నిజామాబాద్ పోయే అవసరం లేదు. దయచేసి మరి రేవంత్ రెడ్డి గారు కూడా నెక్స్ట్ సబ్జెక్ట్ ఉంది మనం మాట్లాడినప్పుడు జిల్లా విద్యాశాఖ. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.